సాటర్డే అంటే మా ఇంట్లో అందరం ఫాస్టింగ్ ఉంటాము. సో ఫాస్టింగ్ అంటే పొద్దున్న దాకా ఏం ఉపవాసం ఉండము. మధ్యాహ్నం ఒకసారి అన్నం తిని పొద్దున రాత్రికి ఏదైనా ఒక టిఫిన్ చేసుకుంటాం. ఎందుకంటే మా డాడీకి బీపీ షుగర్ ఉన్నాయి. సో మోస్ట్లీ అయితే ఎప్పుడు కూడా మేము నైట్ చపాతీ ఇంకా పన్నీర్ వండుకుంటాం. సో ఇవాళ కూడా పన్నీర్ వండుకున్నాం. ఫస్ట్ అయితే పన్నీర్కి ఇట్లా టమాటాలు ఉల్లిగడ్డలు గోలించుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని ఇట్లా నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నా పన్నీర్ ముక్కల్ని ఆయిల్లో. మీరు కావాలంటే సపరేట్గా ఆయిల్ వేసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులో మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ గోలించుకోవాలి. తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇందులోనే వేసుకోవాలి, ఎందుకంటే నాకు ఫ్లేవర్ మంచిగా రావడానికి ఆయిల్లోనే ఫ్రై చేసేస్తా. పైన వేసుకుంటే అంత ఫ్లేవర్ ఏం రాదు. సో అట్లా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసుకొని అందులోనే పసుపు వేసుకొని ఒక 4-5 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కుడక పొడి వేసుకోండి. ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోండి. కారం వేసాం కదా, సో వెంటనే మాడిపోతుంది. సో తొందరగా ఒక 2 మినిట్స్ ఉడికించుకొని తర్వాత ప్లేట్ తీసి వాటర్ వేసుకోండి. మీకు గట్టిగా కావాలంటే కొంచెం అట్లనే ఉంచుకోండి, లేదు కొంచెం లిక్విడ్లా కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి. ఆనియన్స్ ఇంకా టమాటోస్ ఏ క్వాంటిటీస్లో తీసుకోవాలంటే ఒక ఆనియన్స్ 4 తీసుకుంటే టమాటోస్ 2 తీసుకోండి. కొంచెం ఇట్లా ఉడికేటప్పుడు మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. మా అమ్మ అయితే పిండి పిసికి పెట్టింది చపాతీలు చేసేందుకు. మా ఇంట్లో చపాతీల కన్నా ముందు ఇట్లా బొమ్మలు, పాములు అయితే సగం పిండి దానికే అవుతుంది అనుకోండి. చూడండి, తర్వాత బటర్ వేసుకున్నా.